హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఇంతకీ మీ బోనాల సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? ఈసారి బోనాల పండుగనైతే చాలా బాగా జరిగింది అనిపించింది నాకు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా చూసాను మా ఏరియాలో కూడా. ఇదివరకు ఎప్పుడు కూడా నేను బయటికి వెళ్ళింది లేదు ఆ రోజు స్పెసిఫిక్గా, లైక్ రోడ్ సైడ్ వెళ్ళి చూడలేదన్నమాట. ఈసారి చూసాను, ఐ వాజ్ షాక్డ్. ఇంకా అంటే ఈ ఏరియాలో ఈ రేంజ్లో చేస్తారా, ఇంత పెద్దగా చేస్తారా అని అనిపించింది అనమాట. సో మాకైతే ఫోర్త్ సండే చేస్తారు ఇక్కడ. చాలా బాగా చేస్తారు. అండ్ రోజు రోజుకి ఎలా అంటే చాలా గుళ్ళైపోయాయి అనమాట. రోడ్ మొత్తం అంటే చాలా పోచమ్మ గుళ్ళు చూశానమాట నేను ఈసారి. అండ్ అంతకు తగ్గట్టు అన్ని ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ ఇంకా పండుగ రోజు మార్నింగ్ అంటే ఎలా ఉంటుంది, హడావిడి ఉంటుంది. అండ్ ఇంకా అందులో పండుగ సెలబ్రేషన్స్ అలాంగ్ విత్ టిఫిన్స్ అవన్నీ కూడా టైంకి అవ్వాలి. ఎందుకంటే కొంచెం మామయ్యకి హెల్త్ కొంచెం సరిగ్గా లేదు కాబట్టి తనకు అన్నీ టైం టు టైం ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి నేను బయటి పనులు, అత్తయ్యనేమో పూజ దగ్గర పనులు, మా హస్బెండ్ ఏమో ఐషుని చూసుకోవడము, టేక్ కేర్ చేయడము. సో ఇలా అందరము పనులన్నీ పంచుకుంటాం అనమాట. అందరూ ఒక్కరే అన్నీ చేయాలన్నది ఏమీ లేదు. ఏ పండగైనా ఏ ఏ ప్రతిరోజైనా కానీ సరే నలుగురు 4 పనులు చేస్తేనే ఎవరికి ఇంకా స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కరే చేసిన అన్న ఫీలింగ్ కూడా రాదనమాట. మేమైతే ప్రతిరోజైనా కానీ అండ్ మెయిన్గా ఇంట్లో పండుగలు ఉన్నప్పుడైతే అందరం కలిసే చేస్తామన్నమాట. ఏదైనా కానీ ఏ పనైనా కానీ. అండ్ ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అరౌండ్ 9:15 ఆ టైంకే మేము బోనం తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. జనరల్గా చూసాను చాలామంది కూడా అరౌండ్ 2-1 అలా అంటే నిదానంగా చేసుకుంటారు. లైక్ అలా కూడా చేసుకుంటారు. మాకేంటంటే ఇంక ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరిపోయాము. అండ్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చాలా మంచిగా అనిపించుండే. అండ్ ఏంటంటే కొంచెం లేట్ అయితే ఇంకా జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కదా. సో ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. మేము లక్కీలీ అక్కడ ఏంటంటే లోపలికి రానిచ్చారనమాట. వచ్చి దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేయండి అని చెప్పేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, కానీ ఈసారి ఫస్ట్ ఉండే అనమాట నేను. సో ఫైనల్గానైతే బోనాల పండుగ చాలా బాగా జరిగింది. అండ్ దిస్ ఇస్ ద శారీ ఆ రోజు నేను కట్టుకుంది. కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెన్నూరు సిల్క్ శారీ కట్టుకున్నాను అనమాట. చాలా బాగుండే. అండ్ అదే రోజు మా చెల్లి వాళ్ళ కొడుకు వచ్చాడనమాట. వీడి పేరు అభయ్. వాడు వచ్చాడు. అండ్ ఆఫ్టర్నూన్ ఐషు వాడు మంచిగా ఆడుకున్నారు, లైక్ ఇంకా పడుకున్నారు. ఆ తర్వాత ఇంకా వాడిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇలా నలుగురం బండి మీద. భలే అనిపించండే అనమాట. అండ్ ఇంకా లిఫ్ట్లో వెళ్తుండే మా ఐషమ్మ మా అబ్బాయి అయితే చాలా అల్లరి. అండ్ మా ఐషు కూడా చాలా ఎగ్జైటెడ్ అనమాట. నన్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రానంటది. ఇంటికి వెళ్ళాలి అంటే లేదు ఇప్పుడే కదా వచ్చాము, నేను అప్పుడే రాను అది అని చెప్పేసి ఏడుస్తుండే అనమాట. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా వెనక మొత్తం డిఫెన్స్ ల్యాండ్ ఉంటుంది అనమాట. సో అక్కడ మొత్తం చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ సమ్మర్లో మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు చూసాను నేను మళ్ళీ సమ్మర్లో ఒకసారి వెళ్ళాను అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. అసలు చూసి నేను షాక్ అయ్యాను. అండ్ పికాక్స్ అండ్ ఆ వెదర్ అసలు ఎంత బాగుందో. అండ్ ఇంకా చాలా గాలి వస్తుందంట లైక్ ఈవినింగ్ టైమ్స్లో. కానీ మేము ఉన్నప్పుడు ఏంటంటే వర్షం పడిపోయిందనమాట. కానీ చాలా బాగుండే. అండ్ ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే చూశాను మా ఏరియాలో మా ఇంటికి వెళ్దామంటే అన్ని రోడ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకా అమ్మవారిని తీసుకొస్తా ఉండే అంటే బోనాలు అవన్నీ తీసుకెళ్తున్నారనమాట. ఎంత ట్రాఫిక్ చూడండి, అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత ట్రాఫిక్. ఐ వాజ్ షాక్డ్. ఇంకా మేము అనుకున్నాం ఇది మా సెంటర్ అనమాట, ఇక్కడ నుండే పాస్ అయ్యి వెళ్ళాలి. కానీ ఇంకా అక్కడ డాన్సెస్ అండ్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. పాపం పోలీస్ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు ఫాస్ట్గా క్లియర్ చేయడానికి. బట్ వర్కౌట్ అవ్వలేదు. కాసేపు అలానే ఉండిపోయాం అనమాట అక్కడ ఒక 15 minutes వరకు. బట్ ఒక 10 minutes దానికి మేము ఒక 1 hour ట్రావెల్ చేసినాము. ఫైనల్గానైతే ఇంటికి రీచ్ అయ్యాం. కానీ బట్ దట్ వైబ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బోనాల పండగ వైబ్ అంటేనే అదొక వేరే లెవెల్ ఉంటుంది కదా. అండ్ ఇంకా ఆషాఢం అంటే నాకు చిన్నప్పుడు మెయిన్గా ఆషాఢం అంటే ఏం గుర్తొచ్చేదంటే చెట్ల తీర్థాలకి వెళ్ళే వాళ్ళం అనమాట మేము. బట్ ఆఫ్టర్ ఇంకా జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా పెళ్ళి ఆ తర్వాత మ్యాక్సిమం తగ్గిపోయిందనమాట. ఎలా అందరం కలిసి బయటకు వెళ్ళి అక్కడ వండుకొని తిని మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి రావడం అవన్నీ తగ్గిపోయాయి. బట్ సమ్హౌ సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాను ఈ మధ్యన ఎక్కువ కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎనీవేస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే మరి బాయ్. మీరు ఎలా జరుపుకున్నారు? మీ బోనాల పండుగ సెలబ్రేషన్స్ ఎలా అయినాయో కమెంట్ చేయండి. ఓకే మరి బాయ్.